అజిత్ దోవల్ మీరు ఈయన పేరు వినే ఉంటారు. రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఈయన్ని థర్డ్ టైం NSA నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా నియమించారు. అండ్ ఈయన డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ కి రిపోర్ట్ చేస్తారు. ఫస్ట్ టైం 2014 లో మోడీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఈయన్ని నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా ప్రమోట్ చేశారు. ఇక తర్వాత 2019 లో అండ్ 24 లో 3 కన్సిక్యూటివ్ టర్మ్స్ ఈయన అదే పొజిషన్ హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఈయనకి క్యాబినెట్ ర్యాంక్ హోదా ఇచ్చారు. అంటే ఒక సెంట్రల్ మినిస్టర్ కి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో అలాంటి ఫెసిలిటీస్ ఒక పోలీస్ ఆఫీసర్ కి ప్రొవైడ్ చేశారు. ఇప్పటి వరకు ఈ పొజిషన్ ని ఎవరు కూడా సెకండ్ టైం హోల్డ్ చేయలేదు. అయితే ఈయన స్పెషాలిటీ ఏంటి ఆర్ ఇండియాకి ఈయన ఇంపార్టెన్స్ ఏంటి? ఈయన కెరీర్ లో మెజారిటీ టైం స్పై గానే వర్క్ చేశారు. పాకిస్తాన్ లో 1 year పాటు స్పై గా వర్క్ చేశారు. ఇస్లామాబాద్ లో 6 years పాటు ఇండియన్ హై కమిషన్ లో ఆఫీసర్ గా వర్క్ చేశారు. 2004 and 5 మధ్య IB డైరెక్టర్ గా వర్క్ చేశారు. అండ్ ఈయన ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి పోలీస్ ఆఫీసర్. ఈయన స్పెషాలిటీ ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ ఈయనకి కీర్తి చక్ర అవార్డు ఇచ్చింది. కీర్తి చక్ర అవార్డు ఏంటంటే అశోక్ చక్ర తర్వాత ఇండియాలో సెకండ్ హైయెస్ట్ పీస్ టైమ్ గ్యాలంటరీ అవార్డు. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరిజం, స్ట్రాటజిక్ స్ట్రైక్స్ లో అజిత్ దోవల్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. 1988 లో బ్లాక్ థండర్ ఆపరేషన్, ఇరాక్ నుంచి 46 మంది ఇండియన్ సివిలియన్స్ ని సేవ్ చేయడం, 2015 లో నాగాలాండ్ మణిపూర్ బార్డర్ దగ్గర జరిగిన అటాక్స్ లో ఇండియాని సేవ్ చేయడం, ఇక చాలా రకాల క్రూషియల్ ఆపరేషన్స్ లో ఈయన చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఈయన గురించి మీకు ఏమైనా స్పెషాలిటీ తెలిస్తే కామెంట్ చేయండి.